హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్. ఈరోజు క్యాటరింగ్ స్టైల్ ఉప్మా వేడివేడిగా చేసి చూపిద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. వేయించి పెట్టుకున్న కప్పు గోధుమ రవ్వ, సరిపడా ఆయిల్, జీడిపప్పు కొంచెం, 2 లవంగా, 2 చెక్క, ఫుడ్ కలర్, 1 ఉల్లిపాయ, 1 బంగాళదుంప, 1 క్యారెట్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం, పోపులు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నామండి. తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోద్దాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చాక వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చెక్క లవంగా వేస్తున్నాం. పోపులు పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాం. కొంచెం కలర్ వచ్చేదాకా వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఎట్ ఏ టైం వేసుకుంటున్నాం. ఇవి కూడా కాసేపు వేయిద్దాం. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాం. క్యారెట్ కూడా వేస్తున్నాం. అన్నీ ఫ్రై అయ్యే వరకు వేద్దాం. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ వేసామండి. బాగా కలపాలి. ముక్కలకు సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాం. బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఉడికింది. ఇప్పుడు వాటర్ పోద్దాం. కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పోస్తున్నాం. 1 స్పూన్ కళ్ళుప్పు కూడా వేస్తున్నాం. అంతా మరిగేంత వరకు మూత పెట్టి మరిగిద్దాం. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు రవ్వ పోద్దాం. రవ్వ పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటను కొంచెం సిమ్ చేసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. మేము కలర్ఫుల్గా కనిపించడానికి కలర్ వేసాం. ఫైనల్లో కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాం. మాకు నెయ్యి అవైలబుల్ లేదు, అందుకని మీకుంటే మీరు వేసుకోండి. ఉప్మా రెడీ అయిందండి. ఫైనల్గా జీడిపప్పు వేస్తున్నాం. గార్నిషింగ్ బౌల్లోకి తీసుకొని డెకరేట్ చేసి సర్వ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.